నమస్తే. మహబూబ్ నగర్ డిప్యూటీ మేయర్గా తొలిసారిగా సురేందర్ రెడ్డి ఎన్నిక కావడం జరిగింది. అయితే ఈ సురేందర్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చాంశనీయమైంది ఈ మధ్యకాలంలో. ఎందుకనంటే మేయర్ అదేవిధంగా డిప్యూటీ మేయర్గా అంటే చర్చకు రావడం జరిగింది. గతంలో తను ఒక రియల్ ఎస్టేట్గా కూడా కొనసాగడం జరిగింది. అంతకు ముందు కానిస్టేబుల్లో కూడా ఇంటెలిజెన్స్లో కూడా పనిచేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన పాలమూరు డిప్యూటీ మేయర్గా కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన మనోద్ధరణలో ఆయన ఎట్లా అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో పేరు మీరు బాగా ఎంఎస్ఆర్ అని బాగా పేరు ఈ మధ్యకాలంలో పూర్తిగా ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మీ పేరు ఎక్కువ వినబడింది. ఇంకోటి గతంలో మీరు ఎవరైతే ప్రచారం చేసినా వాళ్ళంతా గెలుపొందిన ఉన్నారు. ఈసారి మీ గెలుపుకు మీ కుటుంబ సభ్యులు కూడా అంటే తోడ్పాటు అయింది. ఎట్లా అనిపించింది? హ్యాపీగా ఉంది. యాక్చువల్గా నేను కూడా ఈ కొత్తగా రాజకీయాలకు వచ్చి నెలకు 2 నెలలకు ఈ పదవి దక్కించుకోలేదు. దాదాపుగా 15-16 ఏళ్ళ రాజకీయ జీవితం, నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేసిన నేను వైఎస్ఆర్ కాంగ్రెస్లో నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేసిన, కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన, జెడ్పీటీసీగా మా అమ్మగారిని హన్వాడ నుంచి గెలిపించుకున్నా. ఎమ్మెల్యే అప్పుడు మన శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఉన్నారు, ఆయనను గెలుపులో కూడా మనం గట్టిగా ఉన్నాం. అంటే ఈ జర్నీ అంతా చూసుకుంటే 15 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు ఈ పోస్ట్ వచ్చిందని అంతమందికి తెలిసి ఉండొచ్చు, కానీ నేను అనుభవించిన ఒడిదుడుకులు, కష్టాలు ఇవన్నీ కూడా తలుచుకుంటా ఉంటే జీవితం మరొకసారి ఎనికిపోయి రావాల్సిన అవసరం ఉంది. అంత ఘోరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ వచ్చినాం. దేవుని దయ వలన, అందరి ఆశీర్వాదంతోన, ముఖ్యంగా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ సహకరించడం, ఇక్కడ కూడా కార్పొరేటర్గా నిలబడ్డప్పుడు కూడా, బడమీదిపల్లి నుంచి కార్పొరేటర్గా వేసినప్పుడు కూడా నేను అంటే వార్డు ఆ డివిజన్తో నాకు సంబంధాల్లో గ్యాప్ వచ్చినా కానీ అందరూ హక్కున చేర్చుకొని పెద్ద ఎత్తున అక్కడి నుంచి నన్ను గెలిపించడం, ఆ విధంగా హ్యాపీగా సంతోషంగా మొట్టమొదటిసారి పదవులతోనే సంబంధం లేకుండా సేవ చేసుకుంటూ పోయినా అనేది మీ అందరికీ తెలుసు. మొట్టమొదటిసారి పదవి ఒక వేదిక దొరికింది కాబట్టి దీని ద్వారా కూడా పార్టీలకు అతీతంగా రాజకీయంలో కొట్లాడాల్సిన సందర్భం వచ్చిన కొట్లాడినాం, కానీ ఇప్పుడు పార్టీలకు అతీతంగా మొన్న కౌన్సిల్లో కూడా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్కు మద్దతు తెలుపుతూ అందరూ 60కి 60 హౌస్ ఎక్స్ అఫీషియల్ మెంబర్తో 61 మంది మేయర్కు, డిప్యూటీ మేయర్కు సపోర్ట్ చేయడం జరిగింది. చరిత్ర ఇది. కాబట్టి వాళ్ళు నా మీద చూపించిన ప్రేమకు నేను కూడా పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ మేము కానీ సమానంగా వాళ్ళకున్న అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని సమానంగా నిధులను కేటాయించి వాళ్ళు మా మీద మా ప్రేమ చాటారు. మేము కూడా డెవలప్మెంట్లో వాళ్ళ మీద ప్రేమ చాటి మంచి వాతావరణం తీసుకొని పోయి గతం అయిపోయింది. ఇప్పుడు మంచి వాతావరణం తీసుకొని పాలమూరుని ఇంకా ప్రశాంతంగా ఉంచడానికి, డెవలప్మెంట్లో ఇంకో ముందుకు వెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తాం. గతంలో మీరు మేయర్గా అడగడం అనేది గతంలో చేశారు. డిప్యూటీ మేయర్ అయితే ఎక్కడ కూడా మీరు అడిగిన దాఖలాలు కూడా లేవు. ఈరోజు డిప్యూటీ మేయర్ అయింది. ఒక మేయర్గా అంటే ఇప్పుడు ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళకు మేయర్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ మీ ఇద్దరి మధ్య ఏ విధంగా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే తనేమో ఎడ్యుకేషన్లో కాస్త వెనకబాటు ఉంది, మీరు ఎడ్యుకేటెడ్ ప్లస్ సొసైటీలో పేరు గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేసి రాజీనామా చేసిన, ఎట్లా మూవ్ అయ్యే అవకాశం? ముఖ్యంగా సామాజిక వర్గంగా డివైడ్ చేసినప్పుడు ముదిరాజు సామాజిక వర్గానికి ఇవ్వాలని చర్చ జరిగినప్పుడు అధిష్టానంలో కానీ మీన ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ చర్చ జరిగినప్పుడు అక్కడ ఉన్న పరిగణలోకి తీసుకుంటే ఈ గుమాల్ మమత గారిని పేరు చర్చకు వచ్చింది. యాక్చువల్గా ఆమెకు మీకు అందరికీ తెలియని విషయం ఏంటంటే ఆమె 10th క్లాస్ వరకు చదివినా, ఆమె ఇంగ్లీష్ మీడియం చదివింది, చక్కగా మాట్లాడగలుగుతుంది, సొసైటీ మీద ఆమెకు మంచి అవగాహన ఉంది, పూర్తి అవగాహన ఉంది. గుమాల్ సీను కూడా ప్రజాసేవలో ఉన్నాడు. మొన్న భారీ మెజార్టీతో కార్పొరేటర్గా వాళ్ళ భార్యను గెలిపించుకోగలిగింది అంటే ఎప్పటి నుంచో చేస్తున్న సర్వీసెస్ అన్ని కూడా. కాబట్టి ఆ కుటుంబానికి త్వరలోనే ఈ పామనార్ మీద పూర్తి అవగాహన కలుగుతుంది. మేయర్ గారు కూడా చాలా గొప్పగా పరిపాలించడానికి అన్ని విధాల అటువంటి పరిస్థితులను కూడా అవగాహన చేసుకుంటుంది. ఆ నమ్మకం మా అందరికి ఉంది. ఆమె తెలివితేటలో ఆమె చురుకుదనం చూస్తూ ఉంటే ఆ నమ్మకం మా అందరికి ఉంది. మా సలహాలు సూచనలు, ఎమ్మెల్యే గారి సలహాలు సూచనలు తీసుకుంటూ మేయర్ గారు కూడా ఈ మామ్నార్ డెవలప్మెంట్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారని మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకు ఈ కార్పొరేట్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ వాళ్ళని ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళను విభేదాలుగా నిన్న ప్రెస్ మీడియా కూడా పెట్టడం జరిగింది. అక్కడ ఆనంద్ కాస్త అలగడం జరిగింది. ఇక్కడ వీళ్ళు మా పార్టీకి సంబంధించిన నేతలే మమ్మల్ని ఓడగొట్టడానికి ప్రయత్నం చేశారు, కొందరు పేర్లు చెప్పలేదు, కొందరు అని అన్నారు. ఎందుకు ఈ విధమైన ఒక అసంతృప్తి మధ్య పార్టీ కొనసాగుతుంది? యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది రాజకీయ పెద్దలు, కాంగ్రెస్ పార్టీలో పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు ఒక ఆధిపత్యం కోసం అనుక్షణం తప్పించుకుంటా ఎదిగే యూత్ను, లీడర్లను
ఆ స్థాయికి ఎదిగేటోళ్లను ఎక్కడికక్కడ తొక్కిపట్టే ప్రయత్నం చేస్తున్నారు వెనకడికి నుంచి ఏళ్లుగా నడుస్తూ ఉంది అనేది వాస్తవం ఇది. అయితే దానికి విరుద్ధంగా ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి అవకాశం ఇస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఎంకరేజ్ చేస్తూ వీళ్ళు నాకు జీవితంలో పోటీ కానీ కాకపోని వాళ్ళ యొక్క తెలివిని వాళ్ళ యొక్క సామర్థ్యాలను బట్టి భగవంతుడు వాళ్ళకి అవకాశం ఇస్తారు. కానీ నేనున్నంత వరకు నా కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వాలన్నటువంటి పాజిటివ్ దృక్పథంతో ఉన్నారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. దాంట్లో భాగంగానే గతంలో అప్పుడే పార్టీలకు ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు పార్టీలకు జాయిన్ అయినా కానీ ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఉన్నా కానీ చైర్మన్గా ఆనంద్ గౌడ్ గారిని అప్పుడు చైర్మన్ కూర్చోవడం జరిగింది. ఆయన 1 year ఆయన పరిపాలన చేసిండు. ఎమ్మెల్యే గారి మద్దతుతోన ఆయన తెచ్చిన ఫండ్స్తోన ఈయన కూడా చురుకుగా చాకచక్యంగా పనిచేసిండు. మంచి అభివృద్ధి జరిగింది. దాని తర్వాత ముడా చైర్మన్గా లక్ష్మీరావు గారికి ఇచ్చిండ్రు. ఆ కోణంలో సామాజిక కోణంలో ఆలోచన చేసి ఒక అవకాశం వచ్చింది. మళ్ళీ ఒక 1.5 year 2 years తర్వాత ఇంకో అవకాశం మళ్ళీ అకామిడేట్ చేయొచ్చు అని చెప్పి ముదిరాజు సామాజిక వర్గానికి ఇవ్వాలన్నప్పుడు ఈ మహిళ పేరు వచ్చింది. కానీ అంటే నేను జనరల్గా వచ్చింటే నేను కూడా మేయర్గా పోటీలో ఉన్నా అనేది చాలా మంది ఉన్నారు, చాలా మంది కూడా ఉంటుంది. అప్పుడు కూడా సామాజిక పరంగా రెడ్డి సామాజిక వర్గానికి మేయర్ సీటు దక్కదు ఎవరికైనా ఇవ్వాలనుకుంటే నేను స్వచ్ఛందంగా తప్పుకుంటాను. మీరు చూసిండ్రు గతంలో కూడా చాలా పోస్టులు నాకు అవకాశం లేకుంటే నేను స్వచ్ఛందంగా తప్పుకొని వేరే వాళ్ళకి అవకాశం ఇప్పించే ప్రయత్నం చేసినాం. కానీ వీళ్ళు కొంతమంది పెద్దలు అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని రెచ్చగొట్టి ఇబ్బందుల పాలు చేసి అనవసరంగా మంచిగా ఉన్నటువంటి నాయకుని చెడగొట్టే ప్రయత్నం చేసి ఆయన మనసులో ఒక విషబీజం నాటి మా మీద శత్రుత్వం వచ్చేటట్లుగా ప్రయత్నం చేసి అనవసరంగా మంచి నాయకత్వంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఖరాబ్ చేయడానికి కొంతమంది కాంగ్రెస్ పెద్దలు కుట్ర చేసింది. ఆనంద్ ఇరికిచ్చిండా ఇరకబడిండా? ఈయన ఇరకబడడానికి రెడీగా ఉన్నారు, వాళ్ళు ఇరికిచ్చే ప్రయత్నం చేసి ఇరికిచ్చారు. వాస్తవానికి చెప్తా ఉన్నా నాయకత్వం ఉంది, చురుకు ఉండేటోడు కదా. ఎమ్మెల్యే గారి యొక్క సూచనలు సలహాలు తీసుకుంటూ వాళ్ళ ట్రాప్లో పడకుండా ఉంటే భయంకరమైన ట్రాప్లో ఇరుక్కోకుండా ఉంటే మంచి భవిష్యత్తు ఉండేది. కానీ వాళ్ళు అనవసరంగా అంటే ఎప్పుడు చేసినా రాజకీయంలో ఇటువంటి కుట్రలు జరుగుతూనే ఉన్నాయి కాంగ్రెస్లో. అటువంటి కుట్రలు చేసుకుంటూ అనవసరంగా మంచిగా ఉన్నటువంటి దాంట్లో ఒక విషబీజం నాటే ప్రయత్నం వీళ్ళు పెద్దలు చేసిండ్రు. నేను నిజంగా చెప్తా ఉన్నా ఈ మొత్తం ఎపిసోడ్లో ప్రకృతి భగవంతుడు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి తోడుగా నిలబడ్డారు. లేకపోతే అంటే అగెనిస్ట్ ఎమ్మెల్యేగా ఫామ్ అయ్యి అగెనిస్ట్ ఎమ్మెల్యేగా కౌన్సిల్లో వాళ్ళకి వాళ్ళు ఏదో చేసుకోవాలి, ఎమ్మెల్యేను కంప్లీట్గా ఆయన చేతులకి వెళ్ళి ఏమీ లేదు మొత్తం మా చేతులకు చూపించే ప్రయత్నం చేయాలనుకున్న కాంగ్రెస్లో పెద్ద నాయకులుగా చలామణి అవుతున్న వాళ్లకు ఇది దేవుడు విధించిన శిక్షగా నేను భావిస్తాను, ప్రకృతి విధించిన శిక్షగా నేను భావిస్తాను. అంటే మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాను, దానికి నిజంగా 100% ఇది సెట్ అవుతుంది. ఎందుకు అంత అంటే ఏదైతే జరగాలనో నేచర్ పరంగా అది జరగకుండా దానికి విరుద్ధంగా ప్రయత్నం చేస్తే నేచర్ పని నేచర్ చేస్తుంది. ఆనంద్ గౌడ్కు సూటిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? పాలమూరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఆనంద్ గౌడ్కి ఒక్కరికే కాదు వాస్తవంగా చెప్తా ఉన్నా, ఇక్కడ మంచి నాయకత్వం, మంచి నాయకుడు, మంచి ఎమ్మెల్యే గారు, మంచి వాతావరణం ఉంది. ఇటువంటి కుట్రలు చేసే వాళ్ళ నా మాటలు నమ్మి అనవసరంగా జీవితాలను ఖరాబ్ చేసుకోకుండా వాళ్ళు ఇంతవరకు సాధించింది లేదు, వాళ్ళు ఎవరిని చేయటోళ్ళని కూడా చేయకుండా వాళ్ళను కూడా వీళ్ళదారులను తెచ్చుకుని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది ఏళ్ల మీద లెక్కబెట్టే 4-5 మంది నాయకుల కుట్రలకు లోను కాకుండా స్వచ్ఛంగా ప్రేమగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ టీం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చాలా మంది మంచోళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆందోళనలో ఎమ్మెల్యే గారి సూచనలు సలహాలతో పార్టీని ముందరకు తీసుకుపోయి ఇటువంటి అలజడులు లేకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని కాంగ్రెస్ పార్టీలో కలిగించడానికి ప్రయత్నం చేయండి. అందరికి అవకాశాలు వస్తాయి. ఇంతకుముందు అంటే ఆ ట్రాప్లో పడ్డే నాయకుని కూడా చెప్తా ఉన్నా, చాలా భవిష్యత్తు మంచి చెడ్డ ఉంది, కలిసి జర్నీ చేయాల్సిన అవసరాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఎవరి ట్రాప్లో పడకుండా ఇప్పటికైనా సరే ఒక మంచి ఆలోచనలతోన అందరం కలిసి జర్నీ చేస్తే భవిష్యత్తు. ఇప్పుడు లక్ష్మణ్ యాదవ్ ఓటమికి కానీ అక్కడ ఎన్పీ వెంకటేష్ ఓటమి కానీ పార్టీకి సంబంధించి మీ పార్టీకి సంబంధించిన నేతలు ఏమన్నా వారిపైన ఏమన్నా అధిష్టానానికి ఫిర్యాదు చేసే అవకాశం ఉందా, లేకపోతే పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంది? పార్టీ దాన్ని అంటే డెప్త్గా దాన్ని పరిశీలన చేస్తూ ఉంది. ఎక్కడ ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఆ ప్రూఫ్స్ ఏమున్నాయని చెప్పి దాన్ని పరిశీలన చేస్తూ ఉంది. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళే పుకార్లు పుట్టిస్తారు, వీళ్ళే దానికి బలం చేకూరుస్తారు, వీళ్ళే అగ్గి రాజేస్తారు, వీళ్ళే ఈ మధ్యన గ్యాప్ సృష్టిస్తారు. ఇప్పుడు మేము ఆడ ఆనంద్ గౌడ్ గారిని అరెస్ట్ చేసినామని చెప్పి ఇక్కడ న్యూస్ స్ప్రెడ్ చేసిండ్రు. దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీలో ఒకరిద్దరు పెద్దలు ఎవరిద్దరు వాళ్ళే ఇక్కడ న్యూస్ స్ప్రెడ్ చేసిండ్రు. మళ్ళీ ఆడ ఏం జరగలేదని చెప్పి వాళ్ళే ఇస్తారు, ఇది వాళ్ళే ఇస్తారంటే వాళ్ళ కుట్రపూరితమైన బుద్ధితో ఎప్పటికప్పుడు మనుషులను సర్వనాశనం చేసే ఆలోచనలు ఉన్నోళ్ళు. కాబట్టి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. దాని నుంచి తేరుకొని నిజంగా పార్టీ బయటకు వస్తుంది. పాలమూరు ప్రజలందరూ కూడా ఎన్నో రోజులుగా ప్రశాంతంగా పాలమూరును పెట్టి డెవలప్మెంట్, విద్య, వైద్యం మీద టైం కేటాయిస్తూ
ఆయనకు వచ్చిన జీతాన్ని కూడా విద్యా వైద్యానికి విద్యానిధి కింద దానం ఇచ్చేస్తూ ప్రశాంతంగా పాలమూరు పెట్టే ప్రయత్నం చేస్తున్న మా ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా పాలమూరు ప్రజలందరూ తోడుగా ఉంటారు. మేము కూడా ఇప్పుడు మా మేయరమ్మ గారు కూడా రీసెంట్గా అయిన మా మమతమ్మ గారు కానీ నేను కానీ ఖచ్చితంగా ఆయనకు తోడుగా ఉంటూ పాలమూరు అభివృద్ధిలో నిరంతరం కృషి చేసి పార్టీలకు అతీతంగా అందరం కలిసి పనిచేద్దాం. ఎవ్వరి మీద కక్షలు కార్పణ్యాలు లేకుండా అంటే నిర్మలమైన మనసుతోనే చెప్తా ఉన్నాను నేను. ఇంటి శత్రువులను ఇంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది, పట్టుకుంటుంది. అన్ని పార్టీలను కలుపుకొని పోయి మంచి డెవలప్మెంట్ అభివృద్ధి తీసుకొని పోయి ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పాలని మనస్ఫూర్తిగా నేను దైవాన్ని కోరుతున్నా, పాలమూరు ప్రజలను కోరుతున్నా. కాబట్టి సపోర్ట్ చేయండి అందరూ. ఎమ్మెల్యే గారికి మమ్మల్ని ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి అందరూ కూడా పాలమూరు డెవలప్మెంట్కి అహర్నిశలు కృషి చేస్తారని తెలియజేస్తాం. అభివృద్ధి బాటలో ముందుకెళ్దాము. ఏదేమైనప్పటికీ ప్రకృతి కాలము సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుంది. ఆల్రెడీ తీసుకుంది. ఎవరైతే తమ పార్టీ నేతలే తమ ఓటమికి కారకులైన వారిపై అధిష్టానానికి కూడా ఫిర్యాదు అందబోతుందని కూడా డిప్యూటీ మేయర్ ఎంఎస్ఆర్ చెప్పడం జరుగుతుంది. మహబూబ్నగర్ నుంచి మన తొలి వెలుగు కోసం మీ మధు.